హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్. ఈరోజు చాలా సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చూడండి, మన ఇంటికి నలుగురు చుట్టాలు వచ్చినప్పుడు మటన్ చికెనే కాకుండా ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టామనుకో, మటన్ చికెన్ కంటే ఇదే కడుపు నిండా తినేస్తారండి. కష్టాలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి, సుఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మరి ఎక్కువ తింటే పొట్టొస్తే మాత్రం పోదు ఫ్రెండ్స్, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఎప్పుడైనా ఈ టేస్ట్ చూడకుంటే ఎలా చేయాలో చూసేయండి ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి, చాలా బాగుంటుంది. చిన్నప్పుడైతే మా అమ్మ కిల్లలు కొద్దిగా నూరేదండి. మాది పెద్ద కుటుంబము. చిన్నప్పుడు అమ్మ పెద్ద రోట్లో నూరేది, ఆకిట్లో రోలు ఉంటుండే, ఆ రోట్లో మాత్రం నూరేవాళ్ళు. చేయితోనే అంత పచ్చడి ఎలా నూరుతుండేది అనుకునేదండి. అంత బాగుంటుండే. సాయంత్రం వరకు 3 పూటల చిన్నప్పుడు అన్నమే తింటాం కదా, ఆ విధంగా మొత్తం ఊడ్చేసుకొని తినేవాళ్ళము. నేనైతే 1/2 కిలో బెండకాయలు తీసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నానండి. ఇలా 100 గ్రాముల పచ్చిమిర్చి అయితే తీసుకోవాలండి 1/2 కిలోకి. అలాగే నేనైతే చూడండి 3 టమాటాలు కూడా తీసుకున్నాను. ఒక 50 గ్రాములంతా ఉల్లిపాయ కూడా తీసుకున్నానండి. ఒక ఉల్లిపాయ పెద్ద సైజులో ఈ విధంగా తీసేసుకోవాలండి. ఇలా మనము బెండకాయల్ని నీట్గా కడిగి పెట్టి ఒక క్లాత్తో తూడ్చేసుకొని ఇలా వెనకాల ముందు వైపు కట్ చేసుకోవాలండి. కాస్త పెద్దగానే కట్ చేసుకోండి, మరీ చిన్నగా కాకుండా. చిన్నగా కట్ చేస్తే జిగురు అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, నేను ఈ సైజులో బెండకాయ ముక్కలు అయితే కట్ చేసుకున్నానండి. ఇలా మనం కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకోవాలి. టమాటాలను కూడా ఒక టమాటాలో 2 ముక్కలుగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనము టమాటో ముక్కల్ని 3 టమాటాలు 6 ముక్కలుగా చేసి పక్కకు పెట్టుకోవాలి. ఈ పెద్ద ఉల్లిపాయని కూడా మనము ఒక్కొక్క దాంట్లో హాఫ్ కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మనము కాస్త పెద్దగానే కట్ చేసుకోవాలి, మరి చిన్న ముక్కలు కాకుండా. ఇలా మనము టమాటో ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని పక్కకి ఈ సైజులో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా పెట్టుకున్న తర్వాత మనమైతే పచ్చిమిర్చి ఉంటాయి కదా, పచ్చిమిర్చి కూడా నీట్గా కడిపెట్టి ఒక క్లాత్తో తూడ్చి పెట్టుకోవాలి. ఈ సైజులో మనము చుంచి పెట్టడం కాదు, లేదా కట్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని చిన్న కడాయి అయితే పెట్టేసుకున్నానండి. చిన్న కడాయి పెట్టుకొని నేనైతే 4 స్పూన్లు వేసుకున్నానండి. మరి 4 స్పూన్ల అక్క అనైతే అనుకోకండి, నేనైతే ఈ విధంగా తయారు చేస్తాను. ఇలా చేస్తే టేస్ట్ భలేగా వస్తుంది ఫ్రెండ్స్. కాస్త నూనె వేడైపోయాక ఈ సైజులో కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకొని చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఇలా చూడండి, జిగురు లేకుండా రావాలంటే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో మాత్రము చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే చూడండి, చూసే ముందు ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, జిగురు లేకుండా అప్పటికే మనకి చక్కగా బెండకాయ ముక్కలు అయితే ఫ్రై అవుతున్నాయి నూనెలో. ఈ విధంగా చేసుకోవాలండి. మనము ఒకసారి జిగురు ఉందా లేదా అని చేయితో ఇలా మనము చూసుకోవాలి. ఫస్ట్ అయితే ఉల్లిపాయ ముక్కలు వేయాలండి. ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసాక జిగురు అనేది అస్సలు రాదు ఫ్రెండ్స్. తప్పనిసరిగా మీరైతే ఈ చిటిక పాటించండి. బెండకాయ పచ్చడిలో కానీ మనము బెండకాయలు ఫ్రై అయిపోయాక ఉల్లిపాయ ముక్కలు వేస్తే అస్సలు జిగురు రాదండి. ఇలా మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఈ సైజులో కట్ చేసుకున్నవి వేసేసుకోవాలండి. చక్కగా మరోసారి ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఇలా కట్ పెట్టుకోవాలి. మంట మాత్రం సిమ్లోనే పెట్టేసుకోండి. మంట సిమ్లో పెట్టడం మూలంగా వెజిటేబుల్ అనేది మాడిపోదు కదా. మనము కొంచెం ఫ్రై అయిపోయాక ఉల్లిపాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఆ తర్వాత టమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్నాక కాస్త మగ్గిపోయాయి కదా, కొంచెము చింతపండు రవ్వ వేసుకోవాలండి. 2 రెబ్బలంతా. కొంచెం నేను 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకున్నాను. ఒక కట్ట కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి. అన్నీ విందులో వేసేసుకోండి, భలే టేస్ట్గా వచ్చేస్తుంది. చూడండి, నేను 1 స్పూన్ అంతా నేను జీలకర్ర కూడా చల్లేసుకున్నాను. కాస్త దొడ్డుప్పు మాత్రం వేసుకోండి ఫ్రెండ్స్, సన్నుప్పు మాత్రం వేయొద్దు. సన్నుప్పు వేయడం మూలంగా అంత టేస్టీగా అనిపించదు. రోటి పచ్చళ్ళలో అయితే దొడ్డుప్పు వేయండి. దొడ్డుప్పు వేయడం మూలంగా పచ్చడి ప్లేట్లో వేసుకున్న అన్నం మొత్తం ఒకేసారి కుమ్మేసేంత రుచిగా వచ్చేస్తుంది. మనం ఈసారి అంతా మిక్స్డ్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా బాగా మగ్గిపోతుందండి. ఇలా చక్కగా అయిపోయిన తర్వాత మనం చిటికెడంతా పసుపు వేసుకోవాలి. పసుపు మాత్రం ముందు వేయకూడదండి. ఈ బెండకాయ ముక్కలు అనేది మాడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూడండి, మనము పసుపు కూడా వేసేసుకొని చక్కగా ఈ విధంగా మనం వేపేసుకోవాలండి. ఇలా కొంచెము మనకి ఎలాంటి కష్టం లేకుండా, ఎలాంటి ఎక్కువ వెజిటేబుల్ లేకుండా ఒంటికి చలువగా ఉండే ఈ రెసిపీ మాత్రం మిస్ అవ్వకుండా మీరు చేసుకోండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. నాకైతే రోలు అందుబాటులో లేదు. ఇంకొకటి ఫ్రెండ్స్, నిజం చెప్పాలంటే రోలు చిన్నగా ఉంది, అది నూరడానికి కూడా రాదు అండి. ఇలా చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో ఈ విధంగా చేసేసుకోవాలి మనము. మరీ మెత్తగా కాకుండా పేస్టులా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, నేను చక్కగా ఈ విధంగా చేసుకున్నాను. 2-3 సార్లు మిక్సీ
బటన్ అనేది ఇటు అటు తిప్పేస్తే చక్కగా ఈ విధంగా అయిపోయేదండి. ఇలా మనం కాస్త గరుకులుగా చేసుకుంటే అన్నంలో కానీ రోటీలో కానీ తింటూ ఉంటే పన్ను కొంచెం తగులుతూ ఉంటుంది, రుచి భలేగా వస్తుందండి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసే ముందు మన ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పచ్చడి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేసేయండి ఫ్రెండ్స్. నేనైతే వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి చేసి ఇగో చేయితో ఒక ముద్ద అయితే పెట్టేసుకొని ఎప్పుడెప్పుడు తినాలన్నంత రుచిగా ఉంటుందండి. అంత బాగుంటుంది ఫ్రెండ్స్. మరి తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటా. బాయ్ బాయ్.